హలో! అందరూ నమస్కారం. మూవీ ఫైర్ బ్రేక్ ఈ రోజు నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీలో థ్రిల్లింగ్ సీన్స్ కన్నా ఫ్యామిలీ మధ్య ఉన్న ఎమోషన్ సీన్స్ చూపిస్తారు. అది చూడడానికి కూడా ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే ఫారెస్ట్‌లో ఒక చిన్న మంటగా స్టార్ట్ అయ్యి, ఆ మంటలు పెరిగి పెరిగి పెద్దయ్యి ఒక అడవినే కాల్చేస్తుంటాయి. అదే టైంలోనే ఒక ఫ్యామిలీ ఆ అడవి దగ్గర ఉన్న ఒక ఇంటికి వస్తారు. అప్పుడే ఆ ఫ్యామిలీ ఆ మంటలు చూస్తారు. ఆ అడవిలో ఉన్న మంటలు మెల్లిమెల్లిగా వాళ్ళ ఇంటి మీదకి కూడా వస్తూ ఉంటాయి. సో, ఫ్యామిలీ ఇంకా ఆ మంటలు చూసి భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటారు. సో, అట్లాగే వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ తీసుకొని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ స్టార్ట్ అవుతారు. కానీ వాళ్ళ ఫ్యామిలీస్‌లో ఒక చిన్న పాప అయితే మిస్ అవుద్ది. ఆ పాపని ఆ ఫారెస్ట్ అంతా వెతుకుతారు. ఇంకా ఫైనల్‌గా ఆ పాప దొరికిందా లేదా? వాళ్ళు ఆ మంటల నుంచి ఎలా తప్పించుకున్నారు? ఏం చేశారనేదే ఈ మూవీ స్టోరీ. ఆపండి మ్యూజిక్‌ని ఈ మూవీలో కొన్ని థ్రిల్లింగ్స్ పెడతారు. అవి చూడడానికి కూడా ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఇంకా మూవీ స్టార్ట్ అయిన ఒక 10 మినిట్స్‌లోనే ఆ పాప కనిపించకుండా పోద్ది. ఆ ఫ్యామిలీ కంగారు పడుతూ ఆ పాపనంతా వెతుకుతూనే ఉంటారు. ఆల్మోస్ట్ 1 ½ అవర్ సినిమాని దాన్నే సాగదీస్తాడు. సినిమా ఇంకా ఏమి ఉండదని ఎక్స్‌పెక్ట్ చేస్తే మూవీ అంతా ఆ పాప గురించే వెళ్తూ ఉంటది. సో, ఆ పాప ఎందుకు మిస్ అయింది? ఎక్కడ మిస్ అయింది? వాళ్ళు ఫారెస్ట్ అంతా వెతుకుతూ ఉంటారు. ఎక్కడ కనిపించదు. అలాంటి టైంలో వాళ్ళ ఫ్యామిలీస్ మధ్య ఉన్న ఎమోషన్స్ ఎలా ఉంటారని కొన్ని చూపిస్తారు. దాంతో పాటు ఆ ఎమోషన్స్ మనం ఎక్కడ కనెక్ట్ అవ్వం. అది కాక ఈ సింపుల్ స్టోరీని కొంచెం లెంథీగా సాగదీస్తారు. ఆల్మోస్ట్ 1 అవర్ 40 మినిట్స్ ఉంటది. ఆ మూవీ అంతా వాళ్ళ ఫ్యామిలీ జరిగిన ఎమోషన్స్ మధ్య తీసుకెళ్తారు. అవి చూడడానికి కూడా అంత ఇంట్రెస్ట్‌గా అనిపించక కొంచెం బోరింగ్‌గా కూడా అనిపిస్తాయి. ఇంకా క్లైమాక్స్‌లో మంచి ఎమోషనల్ పాయింట్ పెట్టుకున్నారు. ఆ ఎమోషనల్ పాయింట్‌తోనే ఈ మూవీ ఎండ్ చేసేస్తారు. ఇంకా ఈ మూవీలో మ్యూజిక్ అండ్ బీజీఎం పర్లేదు బాగానే ఉంటది. ఇంకా ఈ మూవీ టైమింగ్ అసలు పర్లేదు బాగానే ఉంటది. ఆ ఫారెస్ట్‌లో జరిగే ఫైర్ సీన్స్ చాలా బాగా పిక్చర్ చేశారు. చూడడానికి బాగుంటాయి. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అట్లాంటివి లేవు. మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు. ఏదో ఒకసారి చూడొచ్చు. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి లేకపోతే లేదు. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.